నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నియోజకవర్గ రైతుల మహాధర్నా. సాంఘీభావం తెలిపిన అఖిలపక్ష నాయకులు, అరెస్టు చేసిన పోలీసులు. బాల్కొండ మండల కేంద్రంలో గల ఎన్డీసీసీబీ బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని బ్రాంచ్ మేనేజర్ ప్రశాంత్ వెల్లడి. ఫీ రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి. సంతకాల సేకరణ చేస్తున్నాం. ఈ నెల 28న మహా కార్యక్రమం. హాజరు కానున్న ప్రదేశ్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. బాల్కొండ గోసంగి గల్లీలో పలు సమస్యలతో సతమతమవుతున్న పేద ప్రజలు. పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి బైపాస్ రోడ్డుపై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతు దీక్ష. నాయకులను అరెస్టు చేసి ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. బాల్కొండ వినాయక్ నగర్ ఫేజ్ 2 గల్లీ వాసుల సమస్యలు పట్టించుకోని సర్పంచ్, పాలకవర్గం. రైతాంగ సమస్యలు తీర్చాలని ఆర్మూర్ మండలం మామిడిపల్లి బైపాస్ రోడ్డుపై అఖిలపక్ష ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గ రైతులు మహాధర్నాను నిర్వహించారు. అఖిలపక్ష నాయకులు సాంఘీభావం తెలపడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి బైపాస్ రోడ్డు వద్ద రైతాంగ సమస్యలు తీర్చాలని ఆర్మూర్ నియోజక స్థాయి రైతులు మహాధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పంట నష్ట పరిహారం, రైతు రుణమాఫీ బకాయిలు, డ్రిప్ పైపులు 100% సబ్సిడీ, నీటి నిల్వ కుండీల సబ్సిడీ, ధాన్యం ఆరబోయడానికి ప్లాట్ఫామ్లు ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోనే రాజకీయాలకు ఆదర్శ మండలం ఆర్మూర్, ఉద్యమానికి ఊపిరిపోసింది ఆర్మూరేనని అన్నారు. రైతు ఉద్యమం సైతం ఆర్మూర్ నుండి మొదలయ్యిందని, రైతు ఉద్యమాలు చేపడితే ప్రభుత్వాలు కూలిపోతాయని అన్నారు. అఖిలపక్షం అంటే ముఖ్యమంత్రికి గౌరవం లేదని, ప్రజాస్వామ్య పాలన లేక ముఖ్యమంత్రి కుటుంబ పాలన అని దుయ్యబట్టారు. సాదా బైనామాలకు దరఖాస్తు చేసుకున్న పట్టాపాస్ పుస్తకాలు ఇంతవరకు రాలేదని, పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతులు సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి పదే పదే అంటున్నారని, రుణమాఫీ అని చెప్పి ఏ ఒక్క బ్యాంకులో చిల్లి గవ్వ రాలేదని అన్నారు. ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగే విధంగా హైవే ధర్నా ఢిల్లీ ధర్నాగా మారాలని అన్నారు. ఈ ధర్నాలో మాజీ సభాపతి సురేష్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్, టీడీపీ అధికారపు ప్రతినిధి రాజారాం యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు ఆలూరు గంగారెడ్డి, నియోజక రైతులు పాల్గొన్నారు. రైతు రుణాలు ఒకేసారి, రైతు రుణాల్ని ఒకేసారి, రైతు వ్యతిరేక విధానాలు నశించాలి. ఇన్పుట్ సబ్సిడీ వెంటనే, ఇన్పుట్ సబ్సిడీ వెంటనే, ఇన్పుట్ సబ్సిడీ వెంటనే. ఎవరైనా దయచేసి డిప్యూటేషన్ 100% సబ్సిడీపై వెంటనే, రైతు రుణమాఫీని వెంటనే, ఏకకాలంలో రైతు రుణమాఫీని వెంటనే, ఏకకాలంలో రైతు రుణమాఫీని వెంటనే, వాటర్ రైతు కుండీలకు 100% సబ్సిడీపై వెంటనే వాటర్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సాయిరెడ్డి గారు. ఇంకా ఎవరైనా తమ యొక్క అభిప్రాయాలు తెలిపేవారు ఉంటే కూడా పేరు, ఊరు పేరు చెప్పి. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 791 కోట్లు వెంటనే
సందర్భంగా మీతో మనం చేస్తూ ముఖ్యంగా ప్రధానంగా రైతు గుండెల్లో ఉన్న రెండు ప్రధానమైన అంశాలు మిత్రులారా, ప్రభుత్వాన్ని కళ్ళు విప్పడానికి ఈ రోజు హైవే బ్లాకేడ్ అనేది ప్రజాస్వామ్యంలో రైతులకు ఉన్న హక్కును ప్రజాస్వామ్య రూపంలో నెరవేర్చుకుంటున్న ప్రయత్నాన్ని జరుపుతున్నారు ఆర్మూర్ రైతాంగం. కాబట్టి మీ అందరికీ కూడా నమస్కరిస్తున్నాను. ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క సంఘటన ఇది కేవలం ఆర్మూర్కే నిజామాబాద్కే కాకుండా రేపు రాబోయే దినాల్లో హైదరాబాద్ లో ఢిల్లీలో కన్ను విప్పు జరుగుతుందనే విశ్వాసం కూడా మీకు తెలియజేయడానికి వచ్చాము. ప్రధానంగా రెండు విషయాలు మీ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా. తప్పనిసరిగా ఉద్యమించే అవసరం ఉందనే విషయాన్ని మీతో మనం చేస్తున్నాను. కాబట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది ఈ హైవే నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం, ఈ హైవే సీదా ఢిల్లీకి పోయే హైవే ఉద్యమం కూడా ఢిల్లీకి చేరుతుందనే మాట నేను ఈ సందర్భంగా మీతో మనం చేస్తున్నా. అదే విధంగా మిత్రులారా, మనం చూస్తూనే ఉన్నాం. నేను ఇప్పుడే మోర్తాడ్కెళ్ళి వచ్చిన, నందిపేటలో తిరిగిన, మొన్న మాటూరులో తిరిగిన, ప్రతి ఊర్లలో ఇదే అల్లరున్నది. ఏదో కొంచెం బోర్లు మంచి నీళ్లు వస్తున్నాయి అంటే కొన్ని ఏరియాలలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. ఎందుకు కాలిపోతున్నాయి అంటే ఎవరు చెప్తలేరు. ఒక ఇంజనీర్ లోపల అడిగితే ఏమంటున్నాడు, మీదికెళ్ళి వచ్చే ఒక లైను వీక్ వస్తున్నది రామగుండంకి వెళ్ళి, దాన్ని అడగటోడే లేదు, పట్టించుకోవటోడే లేదనే మాట చెప్తున్నారు. ఎన్నేళ్ల తర్వాత మోటార్లు కాలిపోయే పరిస్థితి చూస్తున్నాం. అన్ని మండలాలు కాకపోవచ్చు, కానీ కొన్ని మండలాలలో జరుగుతుంది. ఎవరికి సంబంధం లేదు, ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వచ్ఛంగా మరి ఆర్మూరు రాష్ట్ర రాజకీయాలకు ఆదర్శమైనటువంటి ఆర్మూరు ప్రాంతము, ఆ ఆర్మూరు ప్రాంత రైతులు ఎప్పుడూ మరి రాష్ట్ర ప్రభుత్వం కండగా అదే విధంగా ఉంటారు. మరి నిలదీయాల్సిన అవసరం వస్తే కూడా అదే విధంగా నిలదీస్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి 100 సంవత్సరాల ముందు చూపు చూసి తెలంగాణ పోరాటం చేసినటువంటి రైతాంగం మన రాష్ట్రం వస్తే, మన ప్రాంత నాయకులు ముఖ్యమంత్రి అయితే మన కష్టాలు నెరవేరుతాయని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని మరి పోరాటం చేసి అన్ని రాజకీయ పార్టీలు పక్కన పెట్టి పోరాటం మన లేఖ ఇచ్చిన వాళ్ళని, తెలంగాణ ఇచ్చిన వాళ్ళని పక్కన పెట్టేసి పోరాటం చేసిన వ్యక్తికి ముఖ్యమంత్రి కనుక ఇస్తే మన సమస్యలన్నీ పరిష్కారం అయితే ఒక మంచి ఉద్దేశంతో ఈ రైతాంగం టీఆర్ఎస్ పార్టీకి మన అధికారం కట్టబెట్టడం జరిగింది. నేను ఒకటే మరి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. అయ్యా, మీరు ఎందుకంటే రైతాంగం నోట్ల మట్టి కొట్టే ప్రయత్నం చేయకండి. ఇలా రుణమాఫీ మాట్లాడుతున్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎవరు మాట్లాడినా, ముఖ్యమంత్రి మాట్లాడినా, మరి ఇక్కడ జీవారెడ్డి మాట్లాడినా, ఇక్కడ ప్రశాంత్ రెడ్డి మాట్లాడినా ఒకటే మాట్లాడుతున్నారు గంట పరంగా. మరియు రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసిన విషయము, మనము ఉద్యమం అప్పుడు అందరం రోడ్డుకి వచ్చి మన తెలంగాణ కావాలనేసి రోడ్డు మీదకి రావడం జరిగింది. మనము నీళ్లు నిధులు మన పిల్లలకు జాబులు వస్తాయన్న ఉద్దేశంతో చాలా సంతోషపడ్డాము. ముఖ్యంగా రైతాంగానికి ఇంత సుభిక్ష ఏర్పడుతుందనేసి అనుకోలేదు. రైతాంగానికి ఏకకాలంలో రుణమాఫీ చేయాలని మేము శాసనసభలో, శాసన మండలిలో చెప్పడం జరిగింది. అసలు సోయిలేని ముఖ్యమంత్రి మన రైతాంగానికే చిన్న చూపు చూస్తా ఉన్నారు. ఈ రైతుల పట్ల చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ లేదు. ఇప్పుడు రైతులై బుక్స్ అన్ని బ్యాంకులనే ఉండిపోయినాయి, బంగారు తాకట్టు పెట్టినవి కూడా బ్యాంకులనే ఉండిపోయినాయి. కాబట్టి అవి రిలీజ్ కావాలంటే ఏకకాలంలో రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, అఖిలపక్ష నాయకులందరూ కలిసి. మరియు మొన్న అకాల వర్షాలకు పంట నష్టమైన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వలేదు. సాహసం చేసినట్టయితే నిజంగా కూడా ఏ ప్రభుత్వానికైనా మరి గడువు సరిపోదు, వారి గద్దె దిగక తప్పదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇస్తూ ప్రజల్ని ఆకాశంలో మేడలు కట్టిస్తాం, గాలిలో దీపం వెలిగిస్తామని చెప్పేసి ఆశ పెట్టి ఓట్లు తీసుకొని ఈ రోజు ఇది అట్టేటా ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నది. రోజు వారీగా ఏ పత్రికల్లో చూసినా, ఏ టీవీలో చూసినా కేసీఆర్ బాప్ బేటా బేటీ భాంజా శివాయ్ ఇంకా ఏమీ నలుగురు. ఈ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక ఒక కుటుంబ పాలన హిట్లర్ లాగా ఈ యొక్క ప్రభుత్వం కొనసాగుతున్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలంతా కూడా ముక్త కంఠంతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రాంతం నుంచి మొత్తం వేలాది మంది బయటకు వచ్చారని చెప్పేసి
ముఖ్యమంత్రికి చెప్పండి. మేము పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాము, ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్తా ఉన్నాము. కనీసం మీరన్నా చెప్పండి కేసీఆర్ గారికి. కేసీఆర్ ఏమనుకుంటున్నాడంటే నేను బాగున్నా, నా కొడుకు మంత్రి ఉన్నాడు, నా బిడ్డ మా ఎంపీ ఉన్నది, నా అల్లుడు మంత్రి ఉన్నాడు, నేను ముఖ్యమంత్రి ఉన్నా, మొత్తం కూడా ఫామ్ హౌస్ లో బ్రహ్మాండంగా రెస్ట్ తీసుకుంటున్నా, నేను ఫైల్ మీద సంతకం చేయకుండా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి తీసుకొచ్చుకొని అన్ని పార్టీని ఖాళీ చేసి రైతులు ఎవరంటే ఏముందో ఎవరు ఏ పార్టీ నాయకులు లేరు, అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులంతా నా దగ్గర ఉన్నారు. రేపు 2019 కూడా మొత్తం పత్రికల్ని టీవీ అన్నిటి కూడా మేనేజ్ చేసుకున్నా. ఏ ధర్నా కూడా ఏ సమస్య కూడా పేపర్లో వచ్చే పరిస్థితి లేదు. మీడియా అంతా ఈ రోజు అందరూ కూడా మొత్తం అందరూ కూడా అన్ని పత్రికలు అంత యాజమాన్యం అంతా కూడా సీమాంధ్ర యాజమాన్యం అంతా కూడా ఇలా కేసీఆర్ కు మరి బత్తాసు వరకే పరిస్థితి. కాబట్టి రైతులకు ఎవరు అని చెప్పేసి మరి అందుకోసమే పేపర్లు రాసుకుంటున్నారు. మొత్తం మేమే మొత్తం మంత్రులు గెలుస్తున్నాము, రేపు గవర్నమెంట్ వస్తుంది, రైతులకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి మొట్టమొదలు ఆ రోజు కూడా రైతులను అరెస్ట్ చేసినా సరే ఏం చేసినా అందరూ శాంతియుతంగా ఉండాలని చెప్పేసి పాల్కొండ మండల కేంద్రంలో 1LB కూడలి దగ్గర గల NDCCB బ్యాంకు సేవలు ప్రజలు వినియోగించుకోవాలని బ్రాంచ్ మేనేజర్ ప్రశాంత్ కోరారు. త్వరలో ATM సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. బాల్కొండ మండలం కేంద్రంలో 1LB కూడలి వద్ద గల NDCCB బ్యాంక్ సేవలు ప్రజలందరూ వినియోగించుకోవాలని, బంగారు తాకట్టు సేవలలో అగ్రస్థానం కలదని, ప్రతి ఒక్కరూ తమ శాఖలో ఖాతాదారులుగా ఉండాలని, అన్ని రకముల బ్యాంకు సేవలు పొందాలని, త్వరితగతిన సులభంగా డబ్బులు NDCCB వినియోగదారులు పొందుటకు త్వరలో ATM కార్డులు జారీ అవుతాయని బ్రాంచ్ మేనేజర్ ప్రశాంత్ తెలిపారు. సార్, ప్రధానంగా గోల్డ్ లోన్కు సంబంధించి మీ బ్యాంకులో మరి దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఎంతగా పరిగణలోని ఉంటుంది? మరి బ్యాంకు రూల్స్ ప్రకారంగా ప్రస్తుతం మరి గోల్డ్లో అగ్రస్థానం అని అంటున్నారు కదా, ఈ బాల్కొండ పరిధిలో ఈ సంవత్సర కాలంలో ఎంతవరకు మీరు పూర్తి చేయగలిగారు? మనకి టార్గెట్ అంటూ ఏమి ఉండదు. గోల్డ్ లోన్కు కస్టమర్కు అతి తక్కువ వడ్డీ అనగా మేము 13% ఇస్తున్నాము. అంటే ₹1.05 చిల్లర. అంటే కమర్షియల్ బ్యాంకులో కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రకరకాలు ఉంది, కానీ మనకు అగ్రికల్చర్ సెక్టర్ గోల్డ్ లోన్ లేదు. 13% ఇప్పుడు కస్టమర్లకు మనం గోల్డ్ లోన్ అందిస్తున్నాం. మీ FDకి సంబంధించి ఒక సామాన్యమైనటువంటి జనం మీ దగ్గర ఇప్పుడు ఏంటంటే మేము రికరింగ్ డిపాజిట్లో దానికి కొత్త స్కీమ్ ఉంది, సహకార క్రాంతి అని చాలా బాగుంది. అన్నిటికన్నా ఎక్కువ వడ్డీ ఉంది దాంట్లో. ఏ బ్యాంకులో లేని విధంగా సహకార క్రాంతి అని ప్రతి నెల ఆర్డీ రూపంలో కట్టుకుంటే అత్యధిక వడ్డీ కస్టమర్లకు చెల్లిస్తున్నాం మేము. అది తర్వాత ఈ మధ్యలో PYC అకౌంట్, ప్రైమరీ ఇంగ్లీష్ ఛాంపియన్ అకౌంట్స్ అని పెట్టాము. ఆ ప్రైమరీ ఇంగ్లీష్ ఛాంపియన్స్ వల్ల స్టూడెంట్స్కు బ్యాంక్ పైన ఉన్న అవగాహన, వాళ్ళ స్టడీకు, వాళ్ళకి పొదుపు విషయాలు చేయడానికి ఒక స్కీమ్ కూడా పెట్టాము. అది కూడా ఖాతాలు వినియోగించగలం. మీ శాఖలో ఖాతా నిర్దేశించిన సమయం ఏమీ లేదు. ఒక ఆధార్ కార్డు అంటే ఒరిజినల్ తీసుకుని వస్తే దాన్ని వెరిఫై చేసిన తర్వాత జిరాక్స్ తీసుకొని 3 ఫోటోలు తీసుకుంటాము. సాధారణంగా డిపాజిట్ ₹500 డిపాజిట్ ఖాతాలో తీసుకుంటాము. ఎవరైనా వాళ్ళ నిరుపేదలు అయితే 0 అకౌంట్ కూడా ఇస్తున్నాము. మరి ఖాతాలో ఏ రకాలు మీ వద్ద ఉంటాయి? ఖాతాలో వచ్చేసి మాకు 3 రకాల ఖాతాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫార్మర్ అకౌంట్ అంటాము, ఇంకోటి ప్రైమరీ యంగ్ ఛాంపియన్ అకౌంట్స్ అంటాము, ఇంకోటి మామూలు జనరల్ అకౌంట్స్ అంటాము. ఆ 3 అకౌంట్స్ ఉన్నాయి. 3 అకౌంట్స్ ఖాతాలకు 3 విధాలుగా సేవలు అందిస్తారు. ప్రస్తుతం మీ శాఖలో లాకర్ సదుపాయం ఉందా? లాకర్ సదుపాయం 2013 కల్పించినాము. ఇప్పుడు ప్రస్తుతానికి లాకర్స్ నడుస్తున్నామని ఉన్నాయి. మరి లాకర్ సదుపాయము ఒక కన్జ్యూమర్ పొందాలంటే అతను ఏ విధమైనటువంటి పే చేయవలసి ఉంటుంది? లాకరు అనేది ఒక ₹15,000 కంపల్సరీ డిపాజిట్ చేయాలి. అది రూలు, బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం 15,000-20,000 డిపాజిట్ చేయాలి. ఇంకెక్కువ చేసినా పర్వాలేదు, తక్కువ మాత్రం 15,000 చేయాలి. 1 మంత్ రెంట్ పే చేయాలి, ₹850 రెంట్ పే చేయాలి.
రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అభిలాషకు భిన్నంగా అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని విలేకరుల సమావేశంలో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ఆరోపించారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ ఎంఆర్ గార్డెన్ లో విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సభాపతి సురేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎందరో విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసినా విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని అన్నారు. ప్రభుత్వానికి అనివిప్పు కలిగించడానికి గ్రామాల్లో యువగర్జన పేరిట ఆర్మూర్ ప్రాంతంలో ఈ నెల 28న మహా కార్యక్రమం చేపడుతున్నామని, ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో కార్యాచరణ ప్రణాళికపై చర్చిస్తామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తాహేర్ బిన్ హందాన్, మార్చంద్ర మోహన్, అన్వేష్, పిసి భోజన్న, శ్రవణ్ రెడ్డి, షికారి శ్రీను, ముత్యం రెడ్డి, నవీన్ రెడ్డి, హరికృష్ణ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా జాతీయ ఏఐసిసి సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ కుంటియా గారు, అలాగే మా ఏఐసిసి ఎస్సీ సెల్ చైర్మన్ కుల్పుల్ రాజ్ గారు, మా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో మహమ్మద్ అలీ షబీర్ గారు, వీరితో పాటు మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వీరంతా కూడా పెద్ద ఎత్తున ఆర్మూర్కి వచ్చి ఈ విద్యార్థి యువ గర్జన ద్వారా రాష్ట్రంలో మళ్ళీ విద్యార్థుల సమస్యల్ని వెలుగులో తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం ఆర్మూర్ ప్రాంతం నుంచి ప్రారంభం కావటం, మరి ఇక్కడున్న విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇటు రైతుల నుంచి సంతకాల సేకరణ, ఇటు విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ చేసి ఇది రేపు రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి, దేశంలో ఉన్న ఉన్నత స్థానాల్లో ఉన్న వారి దృష్టికి తీసుకొచ్చి ఈ అన్యాయాన్ని అరికట్టడానికి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా, తెలంగాణను అన్ని విధాలు ఆదుకునే బాధ్యత కలిగిన పార్టీగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మొట్టమొదట అదేవిధంగా ఈరోజు రైతుల సమస్యల పట్ల, అదేవిధంగా రాష్ట్ర స్థాయిని ఆర్మూర్కి కేంద్రీకరించి, తెలంగాణ నూతన రాష్ట్ర స్థాయిని ఆర్మూర్కి కేంద్రీకరించి విద్యార్థుల సమస్యల పట్ల ఒక అవగాహన రూపకంగా తీసుకెళ్లేటందుకు విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం, విద్యా విషయంలో జరిగినటువంటి అన్యాయం, దాన్ని రేపు 28వ తేదీ నాడు మా జాతీయ నాయకులు కానీ, మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి 2 రోజుల నుండి సురేష్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. వారితో పాటు మేము కూడా సహకరిస్తూ మా వంతు బాధ్యతగా రేపటి దీన్ని విజయవంతం చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నంలోనే ఈరోజు మీతో 2 నిమిషాలు మాట్లాడే అవకాశం. అయితే మీతో ఒకటే చెప్పేది, బాల్కొండ గోసంగి గల్లీలో అనేక సమస్యలతో అంధకారంలో జీవించుచున్న పేద ప్రజలు పట్టించుకోని సర్పంచ్ తౌటు గంగాధర్ ప్రమాదాల అంచున జీవనం కొనసాగిస్తున్న గోసంగి పేదలకు ఇకనైనా సమస్యలు తీర్చి న్యాయం జరగాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాల్కొండ మండలం కేంద్రంలో 1LB కూడలి రోడ్ నుండి దగ్గరలో గోసంగి గల్లీ గత 20 సంవత్సరాలుగా రోజువారీ కూలీ చేయుచు అనేక కుటుంబాల వారు స్వంత స్థలంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగించుచున్నారు. ఇప్పటి వరకు వీరికి కనీస అవసరాలు లైటింగ్, నీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు లేక అనేక వ్యాధులతో సతమతమవుతూ జీవనం సాగించుచున్నారు. స్థానిక సర్పంచ్ తౌటు గంగాధర్ను పేద ప్రజలు అనేక సార్లు పలు సమస్యల గురించి మొరపెట్టుకున్నా ఫలితం లేదు. మీరు నాకు ఓటు వేయలేదు, మీ గురించి నాకు చెప్పకూడదు అని స్థానిక సర్పంచ్ తౌటు గంగాధర్ అంటున్నారు అని గోసంగిలు అంటున్నారు. ఇకనైనా అధికారులు దృష్టి సారించి మానవుడు జీవించడానికి కనీస అవసరాలు నీరు, రేషన్ కార్డు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఉపాధి హామీ కూలీ జాబ్ కార్డులు ఇచ్చి తమకు న్యాయం కల్పించి తమను కూడా సమాజంలో మనుషులుగా గుర్తించాలని ఆవేదన వ్యక్తపరుచుచున్నారు. గత 8 మాసాల క్రితం NREGS ఫీల్డ్ అసిస్టెంట్ శంషోద్దీన్ తవ్వించిన ఇంకుడు గుంతలు పూడ్చలేదని, వీటి వల్ల చిన్నపిల్లలకు ప్రమాదాలు సంభవించుచున్నవని అంటున్నారు. చుట్టూ పొదలు, పిచ్చి మొక్కలు అధికంగా ఉండటం వల్ల పాములు, విష సర్పాలచ్చే దినదిన గండంగా జీవితం గడుపుతున్నామని అంటున్నారు. ఇకనైనా తమ సమస్యలు తీర్చాలని గోసంగి గల్లీ వాసులు ఆవేదన వ్యక్తపరుచుచున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో గోసంగి కాలనీలో ఉన్నాము. ఈ గోసంగి కాలనీ అంటే ఇక్కడ చాలామంది పేద ప్రజలు రోజువారీ కూలి చేసుకొని జీవితం పుట్టపోసుకొని బ్రతికేవారు ఇక్కడ ఉంటారు. అయితే
దాదాపు 12 సంవత్సరాల సంది బాల్కొండ గ్రామంలో వాళ్ళు సొంతగా ఆ ప్లాట్లను ఖరీదు చేసుకొని ఇక్కడ కుటీరం గుడిసెలను వేసుకొని నివాసయోగ్యమై ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ద్వారా మాకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు. మాకు రోడ్ల పరిస్థితి కూడా బాగలేదు. మరి చుట్టుపక్కల భయంకరమైనటువంటి పొదలతో ఉన్నటువంటి దాంట్లో నుంచి రోజు కూడా విష సర్పాలు వచ్చి మాకు ఎన్నో ప్రమాదాలకు గురి కావాల్సి వస్తుంది. ఇంత జరిగినా కానీ గ్రామ స్థాయిలో సర్పంచ్ పట్టించుకోవడం లేదు. సర్పంచ్ను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ ఇప్పటి వరకు స్పందించడం లేదని చెప్పేసి వాళ్ళు తీవ్ర నిరసన అభ్యంతరము తెలియజేస్తూ ఉన్నారు. ఇకనైనా స్పందించి వారి యొక్క సమస్యలను తీర్చాలని కోరుకుంటా ఉన్నారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము ఈడికి 20 సంవత్సరాలు ఇక్కడ వచ్చి నివాసం చేస్తున్నాం. ఇక్కడ ఈ బాల్కొండ గ్రామంలో మేము 20 ఏళ్ళ నుంచి ఉండగా కూలి పని చేసుకుని బతుకంగా మంది జాగాల్లో ఉండి మంది జాగాలో మేము నివాసం చేసి ఉండి ఏదో ఇంత చిన్నగా అప్పుడు ఇన్ని పైసలు పెట్టుకొని ఇంత జాగా కొనుక్కొని మేము ఈ బాల్కొండ గ్రామంలో మేము ఉండబట్టి వీడికి 20 సంవత్సరాలు అవుతుంది. మాకు సర్పంచులైనా మన ఎమ్మెల్యేలైనా ఉప సర్పంచ్ అయినా ఈ బాల్కొండ గ్రామంలో మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వారు లేరు. మాకు టాంబులు వేసిన వారు లేరు, ఒక రోడ్లు వేసిన వారు లేరు, మాకు ఒక నీళ్ళ ట్యాంకర్ కట్టించిన వారు లేరు, మాకు కరెంటు పోల్ వేసిన వారు లేరు, మాకు ఒక గిటార్ వేసి గిటార్ తీపిచ్చి మాకు ఒక గిటార్ కట్టించిన మానవులు కూడా ఎవరు కూడా మా ముందుకు వచ్చి మాకు అగుపడతలేదు సార్. మాకు ఏది కూడా బుక్స్లు కూడా లేకుండా మాకు మేము అనాథగా పోయి బతుకుతున్నాం. ఇక్కడ మేము అడవి పక్షి వాళ్ళ బతుకుతున్నాం. మేము అడవి ఒక ఆధారం లేదు, ఏది కరెంట్ కంబులు లేవు. నుంచి 140 ఫీట్ల నుంచి ఇచ్చిండు. మా కట్టెలు విట్టెలు మా చెట్లు చూడండి, చెట్టు కూల మీద కూలపోయినాయి. ఆ చెట్ల మీదకి వెళ్ళి పైపులు వేసుకొని కట్టెలు పట్టుకొని మేము ఉన్నాము. ఇప్పుడు యాడికన్నా కానీ మా పిల్లలు జల్లలా కట్టెలు పట్టుకున్నట్టే గిట్ట ఊపితే కింద పడతాయి. మొన్న కొట్టిన వానర బియ్యి ఒక్కరు వచ్చి కంబులు తెస్తే 3 కంబులు ఎత్తుకపోయిండు. 3 కంబులు ఎత్తుకపోయినా కానీ ఒక కంబు ఉన్నది. ఎయ్యన్రయ్యా అని మాట్లాడితే ఒక్కోదన్నా పట్టించుకునేటోళ్ళు లేరు. లోన్లు లేవు. సర్పంచ్ పట్టించుకోకొచ్చిండు, ఉప సర్పంచ్ పట్టించుకొచ్చిండు, వార్డు నంబర్ పట్టించుకోకొచ్చిండు. ఉన్నట్టే కానీ ఆ ఎలక్షన్లు ఓటు వచ్చినారంటేనేమో దగ్గరకు వస్తారు. ఇనుకుడు గుంతలు దోవిండు. ఆ ఇనుకుడు గుంతలకు ఏమీ లేదు. బాత్రూములు చూస్తే బాత్రూములు ఏం లేదు. పాములు, తేళ్లు, పువ్వు ఊసి మాకు వస్తున్నది. మా బాధలు ఎవరికి చెప్పుకోక బాధపడి మేము తింటున్నాం. ఒక పూట లేకపోతే తినకొచ్చినాం. మొన్న లోన్లు లేవు. చిన్న పిల్లలు ఉన్నారు. మాకు ఏమి లేదు. మాకు గులుపులు లేవు, మహిళా మండలం లేవు, మాకు ఏమి లేవయ్యా. మాకు మోర్లు లేవు సరిగా. మాకు ఇల్లు ఊలిపోయిన గుడిసెలే ఉన్నాయి. మాకు రోడ్డు లేదు, చింటి రోడ్ అన్న లేదు. మాకు ఏం మంచిగా లేవు. మా పిల్లలకు ఇండ్ల ముంగడ బాత్రూములు కట్టిస్తామని గుంతలు కొట్టిరు. గుంతల్లా పిల్లలు వాడుతున్నారు. పిల్లల గురించి మేము ఉంటే మా ఒక పూట తింటున్నాము, ఒక పూట తింటలేము. మాకు సరిగా మాకు ఏమి ఇస్తలేరు. కారెట్లు కూడా సరిగా లేవు. ఉన్నోళ్ళకు ఉన్నాయి, లేని వాళ్ళకు లేవు. మరి సర్పంచ్ కూడా పట్టించుకుంటలేడు. మాకు ఎలుగు సంఘం కూడా లేదు. మాకు లోన్లు లేవు. మరి మాకు ఇట్లా మహిళా సంఘం గ్రూపు లేదు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి బైపాస్ రోడ్డుపై అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో రైతులు కలిసి రైతు దీక్ష చేపడుతున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు అరికెల నర్సారెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారాం యాదవ్తో పాటు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలకు చెందిన నేతలను ఆర్మూర్ పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. మామిడిపల్లి బైపాస్ రోడ్డు వద్ద అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల రైతుల ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై చేపట్టిన రైతు దీక్ష సందర్భంగా ఆర్మూర్ ఏసీపీ శివకుమార్ ఆధ్వర్యంలో భారీగా పోలీసులను మోహరించారు. రైతు దీక్షలో పాల్గొన్న మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారాం యాదవ్లతో పాటు ఆర్మూర్ మండల కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలకు చెందిన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై వారిని విడుదల చేశారు. రైతుల
చెల్లించాలి. బాల్కొండ వినాయక్ నగర్ ఫేజ్ 2 గల్లీవాసులు రోడ్ల దుస్థితి, మురికి కాలువల పరిస్థితి వల్ల డెంగ్యూ ప్రబలుతూ సతమతమవుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాల్కొండ మండల కేంద్రంలో 1LB క్రాస్ రోడ్ దగ్గరలో గల వినాయక్ నగర్ ఫేజ్ 2 గల్లీ యందు తిలకించినట్లయితే పలు సమస్యలు దర్శనమిస్తాయి. ప్రధానంగా రోడ్ల దుస్థితి. రాత్రి వేళల్లో తిరగాలంటే వీధి బల్బులు లేవు. మురికి కాలువలు లేక బురద గుంటలుగా ఏర్పడి దోమలు స్వైర విహారం చేస్తూ గల్లీవాసులకు టైఫాయిడ్, డెంగ్యూ లాంటి భయంకరమైన వ్యాధులతో సతమతమవుతున్నామని అంటున్నారు. గ్రామ పంచాయతీ విధులను విస్మరించిన సర్పంచ్ తౌటు గంగాధర్ పట్టించుకున్న దాఖలాలు లేవు. అసలు ఈ సమస్యలకు నాకు ఎలాంటి సంబంధం లేదని సర్పంచ్ తౌటు గంగాధర్ అంటున్నారని పలువురు మహిళలు, గల్లీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు దృష్టి సారించి తమ సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో మరి వినాయక నగర్ ఫేజ్ 2లో ఉన్నాము. అయితే ఇక్కడ సరైనటువంటి మురికి కాలువలు లేక మరి పందులు శైర విహారం చేయొచ్చు, మరి అనేకమైనటువంటి విష జ్వరాలు వచ్చుతున్నవని, మరి అలాగే డెంగ్యూ లాంటి భయంకరమైనటువంటి విష జ్వరం కూడా గతంలో వచ్చిందని చెప్పేసి ఇక్కడ మహిళలు తీవ్ర నిరసన, మరి తీవ్రంగా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి మహిళను అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఇక్కడ మురికి కాలువల దుస్థితి బాగాలేదు. మొత్తం చెత్త చెదరంతో నిండిపోయి మురికి కాలువల నుంచి నీరు సక్రమంగా పోవట్లేదు. దోమలు ఇవన్నీ ఎక్కువగా తయారవుతున్నాయి. రోగాలు కూడా ప్రబలే అవకాశం ఉంది. దీన్ని గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా కొంచెం బాగుంటుంది. పందులు కూడా విపరీతంగా తిరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా అసలు దీన్ని పట్టించుకున్న వాళ్ళు NREGS నుంచి ఇంకోటి కొంత తవ్వారు, కానీ అది కూడా సక్రమంగా పనిచేయట్లేదు. నీళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇంకా అదంతా బయటికి పారుతూ మొత్తం ఒక చిన్న మడుగులాగా ఏర్పడి అసలు ఆ పరిస్థితి బాగాలేదు. దీన్ని కొంచెం గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా గమనించి బాగు చేయిస్తారని చెప్పేసి ఇక్కడ కాలనీ వాళ్ళు ఆశిస్తున్నారు. దీని గురించి చర్యలు తీసుకోవాల్సిందే కోరుతున్నాను. లేదు, ఇదేం రోడ్డు అంతా కాయలు కొడిసినాయి, బయటకు వచ్చింది లేదు, రోడ్డు లేదు, ఓ నీళ్ళు సౌలత లేదు, దోమలు, ఈగలు ఇవన్నీ ఏంది మాకు అంత పందులు అన్ని దూరిపోతున్నాయి. గటర్ల పొండి గటర్ అనేది ఇస్తున్నారా? ఏ సౌలత లేదు. విపరీతం దోమలు, అన్ని నీళ్ళు ఆగుతున్నాయి. బస్సు కాడ 20 సంవత్సరాల ఇల్లు కట్టుకొని ఎప్పుడు ఇటు లాస్ట్కు ఉన్నాం. చివరికి పందులు అన్ని దోమలతో విష జ్వరాలు వస్తున్నాయి. పిల్లలు పెద్దలు అందరు ఖరాబ్ అవుతున్నారు. లైట్లు లేవు, రోడ్డు లేదు, నల్లలు లేవు, మాకు ఏ సౌకర్యం లేదు. ఇటు మాకు ఎప్పుడు చేస్తారో ఏమో మీకు తెలుస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అఖిలపక్షం ఆధ్వర్యంలో నియోజకవర్గ రైతుల మహాధర్నా. సాంఘీభావం తెలిపిన అఖిలపక్ష నాయకులు, అరెస్టు చేసిన పోలీసులు. బాల్కొండ మండల కేంద్రంలో గల NDCCB బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని బ్రాంచ్ మేనేజర్ ప్రశాంత్ వెల్లడి. ఫీ రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి. సంతకాల సేకరణ చేస్తున్నాం. ఈ నెల 28న మహా కార్యక్రమం. హాజరు కానున్న ప్రదేశ్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. బాల్కొండ గోసంగి గల్లీలో పలు సమస్యలతో సతమతమవుతున్న పేద ప్రజలు, పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి బైపాస్ రోడ్డుపై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతు దీక్ష. నాయకులను అరెస్టు చేసి ఆర్మూర్ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. బాల్కొండ వినాయక్ నగర్ ఫేజ్ 2 గల్లీవాసుల సమస్యలు పట్టించుకోని సర్పంచ్, పాలకవర్గం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.